ఏంటి బాబాయ్, అచ్చంపేట బీఆర్ఎస్ సభకు ఇంత భారీ జనాలు కదిలి వస్తా ఉన్నారు. ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో, ఏమంటున్నారు? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఫస్ట్ ప్రభుత్వం కన్నా మంచి పని చేస్తా, నేను ఇంతకన్నా మంచిగా ఉద్యోగాలు ఇస్తా, ఇంతకన్నా మంచి రైతులను నీళ్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, పెట్టుబడులకు ఎక్కువ ఆర్థిక సాయం చేస్తా. ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, లేకపోతే ఆయన ఇప్పుడు 4,000 పెంచే 2,000 ఇస్తే 4,000 ఇస్తా, వికలాంగులకు 6,000 ఇస్తా, ప్రతిదాన్ని డబల్ చేస్తా అని చెప్పడం వల్ల అప్పుడు ప్రజలు మోసపోయి ఓట్లు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిండ్రు. ఇప్పుడు అదనంగా ఏమైంది, అంతకన్నా ఇచ్చి ఉన్నదే ఊస కొట్టుకుంటూ ఇప్పుడు పెట్టుబడులే చక్కగా కాకుండా 2 కిస్తలు 4 కితలు ఇచ్చింటే 2 కితలు ఇచ్చిండు పెట్టుబడి సాయం. అది 12,000 ఇచ్చిండు, మళ్ళీ 15,000 ఇస్తాను, 12,000 ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా కరెంటు కూడా కోతలు లేకుండా మొత్తం పూర్తి ఇస్తాను, ఇప్పుడు కోతలకు మొదలు పెట్టిండు. ఇప్పుడు కరెంటు ఫ్రీ ఇస్తాడు ఇంటింటికి, కానీ 50% కూడా ఇవ్వకుండా 40% మొత్తానికి అది కోత పెట్టిండు. సిలిండర్లు ఫ్రీ ఇస్తాను అందరికి, వాళ్ళకు కూడా సగం సగమే 25% 30% ఇచ్చి మిగతా వాళ్ళకి ఏమిస్తున్నారు. రుణమాఫీ చేస్తున్నాడు మొత్తం, కానీ 2 లక్షల రుణమాఫీ ఎవరికి కాలేదు. 25-30% కై 40% కై మొత్తం 60%. తర్వాత మొత్తం ఈయన ఏపీని ఉద్యోగాలు కూడా ఎక్కువ ఇస్తాడు, చదువుకునే విద్యార్థులను కూడా నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు, ఉద్యోగాలు ఎక్కువ ఇస్తాడు. ఏ ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ వేసిన ఉద్యోగాలే 60,000 అని చెప్పే ఉద్యోగాలు ఆయన ఇచ్చిన నియమపత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు వేసిన అని చెప్తున్నాడు. అంటే అన్ని బోకాస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. కాబట్టి ఈ ప్రజలకు ఇంత వాళ్ళ మీద వ్యతిరేకతతోనే అచ్చంపేటలో ఈ రోజు ఇంత పెద్ద జనం నిరసనగా వచ్చిండ్రు. కేటీఆర్ మీటింగ్ సక్సెస్ గానికి వస్తుంది.